విశాఖ మద్దలపాలెంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. వంశీ ఫంక్షన్ హాల్లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విశాఖ విజయనగరం ప్రధాన రహదారికి ఆనుకొని ఈ ఫంక్షన్ హాల్ ఉంది. ఈ క్రమంలో జూ పార్క్ వరకు ట్రాఫిక్ ఏర్పడింది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. ఆ విజువల్స్ కూడా మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. రెడ్డి అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజు, అసలు అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? అందరూ సేఫ్ గా ఉన్నట్టేనా? గుడ్ మార్నింగ్ ఆశా. ఏదైతే విశాఖపట్నంలో మద్దెలపాలెంకి ఇసుక తోటకి మధ్యలో ఉన్నటువంటి వంశీ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో అయితే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదానికి కారణాలు అయితే ఇంకా తెలియనప్పటికీ కూడా భారీగా మంచు ఇదైతే పొగ దట్టంగా కమ్ముకోవడంతో స్థానికులు అయితే కొంచెం ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఫైర్ సిబ్బంది వచ్చినప్పటికీ కూడా అంటే అందులో ప్రధానంగా చాలా వరకు షాపులు ఉన్నాయి, ఆటోమొబైల్ షాపులు ఉన్నాయి. మరోవైపు ఫంక్షన్ హాల్, సెల్లార్ల పార్కింగ్, జిమ్, ఇలా మల్టీపర్పస్ గా అన్ని ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది అయితే ఇప్పటివరకు ఇంకా తెలియనప్పటికీ కూడా భారీగా పొగ అయితే దట్టంగా కమ్ముకోతుంది. మంటలు కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి ఉంది. ముందు ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆ ఫంక్షన్ హాల్లో సెల్లార్ లో ఉన్నటువంటి కార్లు పూర్తిగా దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. భారీగా అంటే అది ఎక్కువ ధరలో ఉన్నటువంటి హై వెర్షన్ కార్లు కూడా అందులో ఉన్నాయి. అవి అన్ని కూడా పూర్తిగా ఈ ప్రమాదంలో దగ్ధమైనట్టు తెలుస్తుంది. మరోవైపు ఫైర్ సిబ్బంది అయితే మంటలను ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఎక్కడి నుంచి మంటలు చెలరేగాయి అనేది కూడా ఇప్పటి వరకు అయితే ఇంకా కనుక్కోలేని పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రాంతం అంతా కూడా పొగతో కమ్మేయడంతో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇది విజయనగరం విశాఖపట్నం ప్రధాన రహదారి ఆనుకొని ఉండడంతో రోడ్డు మీద కూడా పొగ దట్టంగా రావడంతో ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు దాదాపు 4 కిలోమీటర్ల మేర అంటే జూ పార్క్ వరకు కూడా ట్రాఫిక్ అయితే నిలిచిపోవడం జరిగింది. పోలీసులు కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ దట్టమైన పొగ గానీ మంటలు గానీ అదుపులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఫైర్ సిబ్బంది చెప్తున్నారు. అప్పుడు దీనికి ప్రధాన కారణం ఏంటి అనేది కూడా తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఎమ్మెల్యే వంశీ కృష్ణకి సంబంధించినటువంటి ఫంక్షన్ హాల్ గా కూడా తెలుస్తుంది. దీంట్లో అసలు ఏం జరిగింది అనేది కూడా మరి కాసేపట్లో తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.